నమస్తే వెల్కమ్ టు ఏపీఎన్టీఆర్ తెలుగు న్యూస్. కడపలో కమలాపురం మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మీడియా సమావేశం. ఈవీఎంలు ట్యాపరింగ్ జరిగింది. ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు. గత నెల రోజులుగా తనకు అండగా నిలబడి ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నా విజయం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం కోసం కష్టపడిన వారికి అండగా ఉంటా. ఈ ఫలితాలు తాము ఆశించిన ఫలితాలు అయితే కాదు. ఈవీఎం మిషన్లు ట్యాపింగ్ జరిగినట్లు అనుమానం కలుగుతోంది. ఈవీఎం మిషన్ ట్యాపరింగ్ పై కోర్టుకు వెళ్తాము. ఎన్నికల తర్వాత చంద్రబాబు మలేషియా, సింగపూర్ లాంటి దేశాలకు వెళ్లి ట్యాపరింగ్ చేశారని అనుమానంగా ఉంది. కోర్టులో తాము పోరాడతాము. మిషన్ క్యూఆర్ కోడ్ ఉంటే చాలు, వాటిని ట్యాప్ చేయొచ్చు. ప్రజల మనిషిగా వైఎస్ జగన్ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించారు. గత 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి నెరవేర్చలేదు. ఇప్పుడు కూడా అంతే. ఏ హామీలు చంద్రబాబు అమలు చేయడు. మాట మార్చి చంద్రబాబు గురించి ప్రజలకు తెలుసు. సూపర్ 6 పథకాలపై ప్రజలకు నమ్మకం లేదు. మార్చి జగన్మోహన్ రెడ్డి గారు అందించే సంక్షేమ కార్యక్రమాలు కొంత మార్పులు చేసేసి అంటే అది అమలు చేయే విధంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందే మనం ఏ నెలగా నెలకు వచ్చిన పనులు డబ్బులు అన్నీ కలిపినా దానికి సాలలేదు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా దాదాపు డబల్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా జరిగే విషయాలు కావు. ఇవన్నీ కూడా అయ్యే విషయాలుగా కావాలి. చంద్రబాబు కూడా తెలిసి అయినా ఆయన మాట ఇమీడియట్గా మార్చే కార్యక్రమం జరుగుతామంటే అని సింపుల్గా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఖజానా ఖాళీ చేయడం జరిగింది. దీన్ని సెపరేట్ చేసేదానికి కొన్నేళ్ళు పడుతుంది. సో ఈ అన్నేళ్ళు పట్టిన తర్వాత సింపుల్గా ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ బాగుంటుందో అప్పుడు ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తాం అని చెప్తాడు. సింపుల్ ఆ రకంగా చెప్పేసి తప్పించుకునే బ్యాకప్ చేస్తున్నాం. తెలుసు లేదు ఇవన్నీ ప్రజలు కూడా అతని సూపర్ సిక్స్ పైన ఎక్కడ కూడా, ఎందుకంటే ఫిజికల్గా ఎక్కడా జరగలేదు. స్ట్రాంగ్ రూమ్ మీద పడి మార్చే పరిస్థితి ఇది జరగలేదు. కానీ ఇది టెక్నికల్ అన్నమాట. బార్ కోడ్ తెలిసి ఉంటే సార్ అన్నమాట. స్కాన్ చేసేసి ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ మార్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఆ బార్ కోడ్లు ఇది ఎలా సంపాదించినారు, ఎలా జరిగింది ఈ ట్యాంపరింగ్ అనేది తొందరలోనే తెలిసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందని చెప్పేసి నేనైతే భావిస్తాను. ప్రజలందరూ కూడా ఈ రోజు కూడా ప్రజలందరూ మేమందరం కూడా ఓట్లన్నీ ఎక్కడ పోయినాయని చెప్పేసి అడిగే పరిస్థితి ప్రతి ఒక్కరి నోట వినపడే కార్యక్రమం జరుగుతుంది. సో ఇది పెద్ద రాష్ట్ర రాజకీయమైన వ్యక్తి. సో డెఫినెట్గా ఇది బయటకు వచ్చే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది. దేవుడు ప్రజల ఆశీర్వాదాలు మంచి కార్యక్రమం. సో ముఖ్యంగా ఏదేమైతే ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి విశ్వాసంతో కృషి చేసిన మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా మీరు పేరున వారికి అందరికీ నమస్కారాలు అన్నీ తెలియజేస్తున్నాను. కడప జిల్లా కడప నగరంలో ఈ రోజు వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్ నందు దత్తాత్రేయ స్వామి గారు ఈ రోజు మీడియా మిత్రులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వస్తారని నేను ముందే చెప్పాను. మన కడప నగరంలో గెలుపు మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుస్తారని ముందే చెప్పానని ఈ రోజు మన మీడియా మిత్రులు సోదరులతో మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి గారు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ జగన్ ఎందుకోసం ఓడిపోయారు అని కూడా చెప్పడం జరిగింది. అటువంటి గురువులు కూడా కొంచెం అన్యాయం చేయడం వల్ల ఆయనకు ఇబ్బంది కలిగింది. తర్వాత దైవం అనేది ఏంటంటే ఆయన చేసుకుంది ఆయన సంస్కారము, ఆయన విషయము, ఆయనకు ఖచ్చితంగా దాని ప్రభావం ఆయన కర్మ సిద్ధాంతం ఉంది. ఆయనకు ప్రారంభము వశాత్తు ఆయన చేసుకునేదంతా ఒకసారి ఆయన కింద ప్రభావం చూపిస్తుంది. ఈ కారణాల వల్ల ఆయన ఘోరంగా పరాజయం జరిగింది. తర్వాత ఇప్పుడు నేను ఎలక్షన్ ముందు ధ్యానంలో కూర్చొని ప్రభుత్వం తెప్పించాలని చెప్పినాను. కానీ నేను ఆ రోజు చెప్పినా ఖచ్చితంగా ఇక్కడ ఎన్డీఏ కూటమి వస్తుందని. తర్వాత ఇప్పుడు కూడా మొన్న ఎలక్షన్ రోజు ఫస్ట్ ఓటు మా ఊళ్ళో నేనే వేసి బయలుదేరి
రామకృష్ణ మఠంలోకి పోయి పూర్తిగా నేను ధ్యానంలోకి నిమగ్నమై విశ్వంతో కనెక్ట్ చేసిన. అప్పుడు విశ్వంతో కనెక్ట్ చేసినప్పుడు అందరి మనసులు దాని మీదనే పరిగెత్తినాయి. అందుకే రాష్ట్రంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు కూడా టైం అయిపోయినా కూడా 10-11 వరకు కూడా ఎలక్షన్ మామూలుగా ఓటింగ్ జరిగింది. అది అంతవరకు ఆ విషయం. అయితే చంద్రబాబు ఎలా పరిపాలిస్తారనేది నేను కొంతవరకు తెలియజేస్తాను. చంద్రబాబుకు చాలా అవకాశం వచ్చింది. ఎందుకంటే ఆయనే కేంద్రంలో చక్రం తిప్పేవాడుగా తయారైంది. అంటే ఆయనకు అవకాశం ఉంది కాబట్టి ఆయన లాస్ట్ టర్న్ అన్నమాట. ఈ 5 ఏళ్ళు మంచి చేసుకొని మంచి పరిపాలన అందించి ఆయన ప్రజల్లో నిలబడిపోయేదానికి అవకాశం భగవంతుడు ఇచ్చినాడు. ఖచ్చితంగా సద్వినియోగం చేసుకుంటాడు. ఎందుకంటే మనకు తెలుస్తుంది ఆయనకు ఖచ్చితంగా భగవంతుడు తోడ్పడినాడు. ఆయనే కేంద్రంలో చక్రం తిప్పేవాడు అన్నప్పుడు ఆయన కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం కానీ అవన్నీ బాగుంటాయి కాబట్టి ప్రజలకు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా ఆయన ఖచ్చితంగా పరిపాలన బాగుంటుంది. తర్వాత కడపలో టీడీపీ రావడం కూడా చాలా గొప్ప విషయమే. గత 35 సంవత్సరాల నుంచి హిందువుల కోరిక నెరవేర్చినది. ఇది ఆ మాధవరెడ్డి గారికి నా యొక్క శుభ అభినందనలు తెలియజేస్తున్నాను. తర్వాత జగన్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఆయన పూర్తి వైరాగ్యంలో అయిపోయాడు. అంటే ప్రజలు నన్ను మోసం చేశారు, తల్లి మోసం చేసింది, చెల్లి మోసం చేసింది, ఇంకా నేను ఎందుకు రాజకీయాల్లో ఉండాలా, అసలు ఎవరి కోసం నేను ఈ రాజకీయాలు ఉండాలి, ఎందుకు చేయాలి, ఎవరైతే నేను మంచి చేయాలనుకుంటున్నానో వాళ్ళే నన్ను మోసం చేశారు, ఎవరైతే నేను ప్రేమిస్తానో వాళ్ళే నాకు శత్రువులు తయారయ్యారు, ఇంకా నేను ఎవరి కోసం చేయాలనే వైరాగ్యంతో ఉన్నాడు జగన్. అది నగ్నసత్యం. కాబట్టి వైరాగ్యంతో ఉన్నాడు కాబట్టి నాకు అవసరం లేదు రాజకీయాలు, ఇంకా కేవలము నేను ఖాళీగా ఉండగలుగుతా అనే కింద తయారైన ఆయనకు పూర్తిగా మనసులో మాత్రము వైరాగ్యం మాత్రం వచ్చింది. అయితే అది ఎటువంటి వైరాగ్యము అంటే కదా తాత్కాలిక వైరాగ్యంగా కనబడతాను. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఎట్లుంటుందంటే ఇప్పుడు 5 ఏళ్ళ వరకు ఒక అజ్ఞానంలో జీవించాల్సిందే. ఈ 5 ఏళ్ళ వరకు ఈ శర్మిల విషయము జగన్ విషయము కన్ఫ్యూజ్గా ఉండదు. వాళ్ళ తల్లి ఎవరిని ముందు తేవాలి అనే ఉద్దేశంతో ఆరాటపడతారు. కానీ ఆమె తన కూతురికే ప్రిఫరెన్స్ ఇస్తాను. నీవు ఇట్లా బీజేపీలో ఉండేదానికి అవసరం లేదు, నీకు ఇట్లా కాంగ్రెస్లో పోయేదానికి అవకాశం లేదు, నీకు నేషనల్ పార్టీలో నీకు సపోర్ట్ ఏది లేకుండా నువ్వు నీ స్వతహాగా నువ్వు రాలేవు, కేవలము ఈమె షర్మిల పీసీగా ఉంటుంది కాబట్టి ఆమెనే ముందుకు తీసుకురావాలనేది వాళ్ళందరికీ అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు కూడా వైఎస్ఆర్లు ఏ ఒక్కరు కూడా పార్టీలు నిలబడేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎవరు చేసుకునే పాపం వాళ్ళకు ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు కూడా పార్టీలో ఉండే అవకాశాలు కూడా లేవు, ఎవరు నిలబడరు. ఖచ్చితంగా ఈ పార్టీ ఏమి ఉండదు, వైఎస్ఆర్ పార్టీ అనేది ఉండదు. అంటే వైఎస్ఆర్ పార్టీ అంటే అది రైతు పార్టీ కింద పెట్టారు, రాజశేఖర పార్టీ కాదు. రాజశేఖర పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అది ఊరికి డూప్లికేట్ పెట్టుకున్నాడు కానీ మోసం ఖచ్చితంగా వైఎస్ఆర్ అనే పైకి ఉంది కానీ లోపల ఏముంది, లోపల ఉండే పార్టీ వేరు, పైకి రాజశేఖర పార్టీ, అది మోసం. తర్వాత 175 అని అబద్ధం చెప్పినాడు. అంటే 175 అని అబద్ధం చెప్పడము ఇవన్నీ ఆయన చేసుకునే తప్పిదాలు. అంటే మనుషులను తప్పుపెట్టి ఏదో విధంగా మోసగించడమే. తర్వాత నవ్వటి డబ్బులతోనే ఓట్లు పడతాయి అనుకున్నాను. డబ్బులతో ఓట్లు పడతాయి అనేది వచ్చిందంటే నేను సంక్షేమ పథకాలు ఇస్తానా, ఇంటికి తీసుకుపోయి ఇస్తానా, ఖచ్చితంగా ఓట్లు వేస్తారు అంటే డబ్బులతో కొనలేవు. తర్వాత నువ్వు వేరే దాంట్లో ఏది కొనలేవు. నీ యొక్క నిజాయితీ, నీ యొక్క ఆత్మశుద్ధి కలిగి ఉంటేనే నువ్వు నీ యొక్క రిజల్ట్ ఉంటుంది. కానీ
ఆత్మశుద్ధి లేకుండా నువ్వు ఎంత చేసినా కూడా ఏమి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే వాళ్ళు తింటారు, మర్చిపోతాం. ఎందుకంటే నీలో ఆత్మశుద్ధి ఉంటే కరెక్ట్గా కూడా నీవు మళ్ళా పరిపాలన నీకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన అజ్ఞానాంధకారంగా ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఇప్పుడు ఆయన తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే సైలెంట్గా ఉండి షర్మిల చేతికి పగ్గాలు ఇస్తే ఆమెనే రెండు కాపాడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కుంగుంటుంది కాబట్టి ఏదో కాంగ్రెస్ సపోర్టర్లో ఉండి కస్బా జగన్నాథపురం గ్రామ జంక్షన్ లో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కూటమి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ. నామినేషన్ నాడు స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు గావించుకుని ఎన్నికల బరిలో దిగిన బండారు గెలుపు తర్వాత మొట్టమొదటిసారిగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణ మాట్లాడుతూ ఇంత తక్కువ ప్రభుత్వం, ఇంతలా దిగజారిపోయిన ప్రభుత్వాన్ని, చీకొట్టిన ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డికి ఎన్నోసార్లు చెప్పాం. జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులో సీఎం అయ్యావు, కక్ష సాధింపు చర్యలు చేయకు, అవినీతిమయం చేయకు, పలుసార్లు చెప్పాము. అమరావతిని మన జీవనాడి పోలవరం నాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. విశాఖకు ఇండస్ట్రియల్ రాకుండా చేసి ఎందరో యువత భవిష్యత్తుతో ఆటలాడుకునేటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజలు తీవ్రమైన కసితో, కక్షతో ఒక బ్రహ్మాండమైన సునామీని సృష్టించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు నారా లోకేష్ యువగలం ద్వారా మోడీ నాయకత్వంలో బ్రహ్మాండమైన తీర్పు ప్రజలు ఇచ్చారు. ఇంత తక్కువ ఒక ప్రభుత్వం, ఇంతగా దిగజారిపోయిన ప్రభుత్వాన్ని, ప్రజలు చీకొట్టిన ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాం. ఎన్నోసార్లు చెప్పాం, జగన్మోహన్ రెడ్డి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినావు, నువ్వు కక్ష సాధించారు చేయకు, అవినీతిమయం చేయకు, అమరావతిని రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు. పోలవరం మన జీవనాడి, పోలవరం నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. విశాఖపట్నం ఫైనాన్స్ సిటీ చేస్తే ఇండస్ట్రీస్ తరలిసి ఉపాధి లేకుండా చేసిన వాడు ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అందుకే ప్రజల్లో తీవ్రమైన కసితో, కక్షతో నిజంగా ఈవేళ బ్రహ్మాండమైన సునామీని సృష్టించి జనసేన, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా మా యువ నాయకుడు యువగలం ద్వారా శంకారం పొడిచిన మా లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ ముగ్గురు కలయికలో మోడీ గారి ఆశీర్వచనంతో ఈవేళ ఎంతో బ్రహ్మాండం తీర్పిచ్చారు. ఈ తీర్పు నేను కోరుకునేది అధికారం వచ్చిన అహంభావం కాదు, గర్వం కాదు. విశాఖ జిల్లాలో బాగా వెనుకబడిపోయిన మాడుగు నియోజకవర్గాన్ని, పరిశ్రమలు లేవు, విద్యా వ్యవస్థ లేదు, సరైన వైద్య సదుపాయం లేదు, త్రాగునీటి కార్యక్రమాలు పూర్తిగా లేదు. ఇవన్నీ కూడా మరి కేంద్రంలో సరైన రహదారులు లేవు, అన్ని వంకర దగ్గర తప్ప ఒక్క రోడ్డు కూడా పాపం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చల్లని నీడలో ఉండాలని, చంద్రబాబు నాయుడులో చంద్రుడు ఉన్నాడని, ఆయన నీడలో ఉంటే చల్లగా ఉంటామని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆ పవనాలు ఎప్పుడూ కూడా మంచిగా వేడాలని, మంచిగా జరగాలని, పవనాలు వేగాలని చెప్పి నరేంద్ర మోడీ గారు, ఈ దేశాన్ని పరిపాలించిన నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలయిక కూటమిలోని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతారని చెప్పి ఒక విశ్వాసం, ఒక నమ్మకం ఉంచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకోవడమే మా లక్ష్యంగా పనిచేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల తలకు 5.5 కోట్ల జనాభాకి కూడా ముక్కోటి దేవతలు ఆశీర్వదించినట్టు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, జనసేన పార్టీని ఆశీర్వదించారు, బీజేపీని ఆశీర్వదించారు. అందులో మాడుగుల నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, మహిళలు అందరూ కూడా, వృద్ధులు, మహిళలు, యువతలు అందరూ కూడా ఈరోజు ఘన విజయం సాధించి ఎన్నడూ లేని విధంగా అతి మెజార్టీ, భారీ మెజార్టీతో ఇచ్చినటువంటి వారికి మా మాడుగుల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ రామానాయుడు మీ అందరూ. కౌంటింగ్ సెంటర్ వద్ద ఎంపీ అభ్యర్థి కడియం కావ్య విజేత పత్రం తీసుకోక వారి వెంట మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, గండ్ర సత్యనారాయణరావు, రేవూరి ప్రకాష్ రెడ్డి, కేఆర్ నాగరాజు, నాయని రాజేందర్ రెడ్డి, వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు. ఎన్నిసార్లు చెప్పు కంటే నన్ను ఫాలో కావాలి, అసలు ఫాలో కాడు. ఏం నన్ను
కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో తన విజయానికి ప్రత్యక్షంగా సహకరించిన మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావు గారికి కృతజ్ఞతలు తెలియజేసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛ అందించిన కంటోన్మెంట్ శాసనసభ్యులు శ్రీ గణేష్ గారు. అనంతరం అల్వాలోని తోట ముత్యాలమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మధుకరణ ముబారక్ బాగా కష్టపడ్డావు మళ్ళీ లీడర్ చాలా మంచిగా సెకండ్ థర్డ్ అంశం సెకండ్ మంత్రులున్నాడా మెదక్ పార్లమెంటు బీజేపీకి బ్రహ్మరథం పట్టారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుపై 39,139 ఓట్ల మెజార్టీతో రఘునందన్ రావు గెలుపొందారు. మెదక్ పార్లమెంట్లో కాషాయ జెండా ఎగురవేశారు. మొత్తం కన్సాలిడేట్ చేసిన ఫైనల్ రిజల్ట్ నీలం మధు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 4,32,078 ఓట్స్, బోడపట్ల ఈశ్వర్ బహుజన్ సమాజ్ పార్టీ 7,000. మీడియా మిత్రులకి నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. భారతీయ జనతా పార్టీ గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నడ్డా గారు, అమిత్ షా గారు, కేంద్ర నాయకత్వం నాపైన అచంచలమైనటువంటి విశ్వాసంతో భారతీయ జనతా పార్టీ నుంచి మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వానికి శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. 2001 ఏప్రిల్ 27వ తారీఖు రోజు రాజకీయాల్లోకి అడుగుపెట్టినటి నుంచి ఈ రోజు వరకు పేద ప్రజల గొంతుకగా, మెదక్ జిల్లా సమస్యలే నా ఎజెండాగా దాదాపు 23 సంవత్సరాలుగా ఈ జిల్లాలో ఎక్కడ ఎవరికి ఎప్పుడు సమస్య వచ్చినా పేద ప్రజల గొంతుకగా నిలబడేందుకు ప్రయత్నించిన నన్ను ఇంత గొప్ప పరిస్థితులలో ఇంత గొప్పగా ఆశీర్వదించినటువంటి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్ మహాశైలకి నా గెలుపు కోసం అనునిత్యం సూర్యుడు బగబగ మండుతుంటే కూడా సూర్యునితో పోటీపడి రగన్న గెలిస్తే నేను గెలిచినట్టని నమ్మి ఇక్కడ ఎవరు మాకు శాసనసభ్యులు లేకున్నా ఒక మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఆర్థిక మంత్రులు, పెద్ద పెద్దోళ్ళు ఈ జిల్లాలో ఉన్నప్పటికీ కూడా, చిన్నోళ్ళమే అయినప్పటికీ కూడా మా కార్యకర్తలు 7 శాసనసభ నియోజకవర్గాల పరిధి లోపల రగన్ననే నేను అనుకొని నా గెలుపు కోసం శ్రమించినటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు, కుటుంబ సభ్యులకు, ఆత్మీయులందరికీ కూడా శిరస్సు వంచి శతకోటి వందనాలు, పాదాభి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఎన్నికలు ముఖ్యంగా మెదక్ పార్లమెంటుకు జరిగినటువంటి ఎన్నికలు ధనబలానికి, వ్యక్తుల అహంకారానికి జరిగినటువంటి ఎన్నికల లోపల ప్రజలు జనబలం కాదు, మా గొంతుకగా నిలబడే రఘునందన్ వైపు మేము నిలబడతామని అన్ని నియోజకవర్గాల ప్రజలు గొప్ప మనసుతో నన్ను ఆశీర్వదించారు. ఏ నమ్మక, ఏ విశ్వాసం అయితే నా మీద ఉంచి రగన్ అయితే వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా మా సమస్యల్ని వింటాడు, పరిష్కరిస్తాడు. గతంలో దుబ్బాక నుంచి గెలిచి దుబ్బాకకి ఎట్లయితే పేరు తెచ్చిండో ఇప్పుడు మెదక్ నుంచి గెలిపించి పంపిస్తే మెదక్ పేరుని, మెదక్ కీర్తి ప్రతిష్టల్ని తప్పకుండా కాపాడుతాడని చెప్పి నా మీద అచంచలమైన విశ్వాసంతో ఓటుకు నోట్లు వంచిన, రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసిన, నన్ను ఓడగొట్టడానికి శతదా ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలు, ముఖ్యంగా మా కార్యకర్త బంధువులందరూ కూడా నా వైపున నిలబడి ఒంటరి పోరాటం జరిపినటువంటి మా కార్యకర్త. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ శ్రేణులు టపాసులు కాల్చి సంబరాలు నిర్వహించారు.
విజయోత్సవ ర్యాలీలో అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎన్నికల ఇన్ఛార్జి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పోతంశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు జనగామ ఉపేందర్ రెడ్డి, తుంగలపల్లి రవికుమార్, పోత్నక్ ప్రమోద్ కుమార్, బర్రె జహంగీర్ తదితరులు ఉన్నారు. ర్యాలీలో వినాయక చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ అభిమానులు చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలను గజ పూలమాలలతో సత్కరించారు. కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు పురస్కరించుకొని చామల కిరణ్ కుమార్ ఎమ్మెల్యేలు ప్రసంగించారు. గెలిపించినందుకు భువనగిరి ప్రజలకు, నాయకులకు, కార్యకర్తలందరికీ కూడా శిరస్సు ఉంచి దండం పెడుతున్నా, శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నా. ఇది చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక, అవునా కాదా? భువనగిరి గెలవాలని అన్నారు ఎవరు? బీజేపీ వాళ్ళు అన్నారు, టీవీ వాళ్ళు అన్నారు, సోషల్ మీడియాలో అన్నారు, అన్నారా లేదా? ఏమన్నా 10-20 వేలతో గెలిచినావా? 2,25,000 బిడ్డ. మా గెలుపు మామూలు గెలుపు కాదు. మళ్ళీసారి భువనగిరి ఇంకో నిలబడతారా? ఓటు చేస్తారా? మీకోసం కష్టపడతాం. తమ్ముడు, నేను, అనిలన్న, ఐలన్న, తమ్ముడు వీరేశం ఉన్నాడు, సామలు ఉన్నాడు. మేము 6-7 మందిని కలిస్తే ఈ భువనగిరి పార్లమెంటు ప్రభుత్వాన్ని మొత్తం గవర్నమెంట్ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు? గెలిపించి బహుమతిస్తాం. భువనగిరి పార్లమెంటులో రైతాంగాన్ని ఆదుకోవాలి. పేదల కష్టాలు వచ్చినాయి. ఈ మూసీ మెజార్టీ ఇక్కడ 2,25,000 ఏ ముఖం పెట్టుకొని తిరుగుతాడు? ముందే అంత ముందుకు తలకాయ కిందికి వేసుకొని తిరిగేటాడు. ఇంకా తలకాయ ఎడబెట్టుకుంటాడు. ఇప్పుడు ఇక ఎడబెట్టుకుంటాడు. బిడ్డ, కోమటిరెడ్డి బ్రదర్స్ జోలికి వచ్చినావు, అవునా కదా? క్లోజ్ చాప్టర్. కథం సినిమా, అవునా కదా? సోదరులారా, తమ్ముడిని గెలిపించినందుకు మరోసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విజయం ఇది. మునుగోడు కాదు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల విజయం ఇది. ఈ విజయాన్ని, ఈ భువనగిరి పార్లమెంటు విజయాన్ని సోనియా గాంధీ తల్లి, తెలంగాణ ఇచ్చిన తల్లి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి అంకితం. భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ నియోజక ప్రజలకు అంకితం. కాబట్టి సోదరులు చేస్తాం. ఏ రోజు విభేదాలు రాని మా మధ్యన. మీరు కూడా, మేమందరం అన్నతమ్ముళ్ళు అయితే మీరందరు కుటుంబ సభ్యులు. మీరు కూడా ఎక్కడ కూడా గ్రూపులు కట్టకుండా దయచేసి ఒక్కటే విన్నపం. మేము 7 అయితే 8 మంది అన్నతమ్ములమైనాం. ఇప్పుడు 8 మంది అన్నతమ్ములం ఒక కుటుంబంలో. నేను చిన్నోడిని అందరికంటే. కాబట్టి ఈ చిన్నోడు 7 అన్నలు, మన కుటుంబం అంతా 5 ఏళ్ళు బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేయాలి. మనం ప్రజలకు సేవ చేసే శక్తి లక్ష్మీనరసింహ స్వామి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మీరు కూడా ఓపికతోటి రాజకీయం చేయాలి. ఆవేశపడొద్దు. చిన్న వాటికి మనస్పర్ధాలు పెట్టుకోవద్దు, కిల్లి గజ్జాలు పెట్టుకోవద్దు. ఎందుకంటే ప్రజలు మనం నమ్మి 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారం ఇచ్చి ముఖ్యమంత్రిని చేసుకొని మంత్రుల్ని చేసుకుంటారు. ఇవాళ మనకు అన్ని శక్తులు ఇచ్చిండు దేవుడు. మన చేతులారా మనం జడగొట్టుకుంటే ఎవడేం చేయలేడు. మనం తలుచుకుంటే ప్రజలకు సేవ చేస్తాం. ఇక్కడనే ఇదే అర్థం మీద ఈయనే రేవంత్ అన్న మాట్లాడిపోయిండు. ఆగస్టు 15వ తారీఖు నుంచి పథకాలు, రైతు రుణమాఫీ కూడా చేస్తా అన్నాడు. మళ్ళీ గుర్తుకు చేస్తున్నాడు. ఇది ఎలక్షన్లది మా స్టంట్ కాదు. నేను మా అన్న దగ్గరికి, రేవంత్ అన్న దగ్గరికి పోతా, మన దగ్గర సమస్యలన్నీ పరిష్కారం చేస్తా, మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పి పోయిండు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి, బునాది గాని ఇంకా ఉన్న మిగతా ప్రాజెక్టులు, ఆసిఫ్ నగర్ కాలువ అన్ని చేస్తా అని పోయిన, అన్ని కూడా చేయిస్తా అని మళ్ళీ ఒకసారి వాగ్దానం చేస్తున్నా. గెలిచిన తర్వాత వాగ్దానం చేస్తున్నా. మీ అందరు ఎంత ఉంటా ఎక్కువసేపు మాట్లాడా. రేపటి నుంచి మీకు అందుబాటులో ఉంటా. మా అన్నల ఆశీర్వాదాలతోటి ముందుకు పోతా.